హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను. చూడండి ఎలా ఉంది, బాగుందా? మా అత్తయ్య గారు కూడా పెట్టుకున్నారు. అత్తయ్య గారు చూపించండి, ఇటు చూడండి, హాయ్ అని చెప్పండి. హాయ్. కాలుకి కూడా పెట్టుకున్నారు. నేను కూడా కాలుకి పెట్టుకున్నాను. ఏంటి ఇలా ఉంది, పిచ్చి పిచ్చి గోరింటాకు అనుకుంటున్నారా? కాలుకి ఎవరు పెట్టుకున్నా ఇలాగే ఉంటుంది. సో ఆషాఢం కదా, పెళ్ళి వాళ్ళు పిల్లలను కూడా పెట్టుకోవాలి. పెద్దవాళ్ళు అనుకుంటారు కదా, పండితేనే ఆ భర్త ప్రేమ ఉంటుంది. అలా ఏం కాదండి, భర్త ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. అందరు భర్తలు కూడా తన భార్యల మీద ప్రేమలు ఉంటాయి, కానీ బయటికి చెప్పరు. ఓకేనా? మీ భర్త కూడా మీతోని ప్రేమగా ఉంటారు, ప్రేమగా చూస్తారు, మీరు ఏదంటే అదే కొనేసిస్తారు. సో హస్బెండ్ వైఫ్ టామ్ అండ్ జెర్రీ క్యాట్ ఫైట్ చూడండి. నేను ఎలా ఎట్టుకున్నానో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? అత్తగారు మీరు ఏదైనా ఆషాఢం పెట్టుకోవాలండి, కంపల్సరీ పెట్టుకోకపోతే అది మంచిది కాదనేసి ఎవరైనా పెట్టుకోవాలి. అలా టైంకి ఇప్పుడు పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఈ టైం మాత్రం పెట్టుకోవాలి. అల్లుళ్ళు వస్తారు, కూతుళ్ళు వెళ్ళిపోతారు, అల్లుళ్ళు వస్తారు. చూడండి, అల్లుళ్ళు వెళ్ళిపోతారు, కూతుళ్ళు వస్తారు. వాళ్ళకేమో ఆషాఢం అయిపోయాక నెల 15 రోజులు వచ్చి గుమ్మాలు కొబ్బరికాయ కొట్టి పువ్వులు, చీర, స్వీటు తెస్తారు. ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళకి జాకెట్ మొత్తం తేవాలి. చూశారు కదా మా అత్తయ్య గారు స్పీచింగ్ ఏటిస్తుందో. అల్లుళ్ళు వస్తారు ఏదో అన్నారు కదా, అల్లుళ్ళు వస్తారు ఇంటికి, తన పిల్లలకి తన ఆవులకి తీసుకొని వెళ్తారు. అత్తవారింటికి వెళ్తే కొంచెం ఇమోషన్ అయిపోద్ది. తల్లి అదే అమ్మాయిల ఇంటికి వస్తే హ్యాపీగా ఉంటుంది. ప్రతి అమ్మాయి అంతేనండి, ఓకేనా? ప్రతి అమ్మాయి, ప్రతి కోడలు తల్లి ఇంటికి వెళ్తే ఆనందం, అత్తవారింటికి వెళ్తే కొంచెం ఇమోషన్. అదేం పర్వాలేదు, అత్త అమ్మ ఈ రెండు మనకి ఈక్వలే. తల్లి కూడా అత్తలాడదాయే, అత్త కూడా తల్లిలాడదాయి. సో నాకైతే తెలుగు రాదండి, సారీ. ఈ వీడియో నచ్చితే మీకు కామెంట్ పెట్టండి, లేకపోతే పెట్టకండి. ఓకే, బాయ్.